విజయదశమి పండుగ జరుపుకోవడానికి ఇంకొక పురాణ గాథ కూడా ఉంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షరమాలను, హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములను సమకూర్చుకొని జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషములో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దుర్గాదేవిని దసరా రోజు పూజించటం సౌత్ ఇండియా మరియు వెస్ట్ బెంగాల్లో